హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు నా డే ఎలా స్టార్ట్ చేశానో మీకు చూపిస్తాను. మార్నింగ్ లేచి వాకిలి ఊడ్చుకొని కొన్ని వాటర్ చల్లుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను. మా పెద్దమ్మాయికి స్కూల్ ఉంది. తను లేవలేదు కానీ మా చిన్నమ్మాయి లేచింది. నన్ను సతాయించడానికి ముందే లేస్తుంది. తర్వాత కొన్ని పనులు చేసుకొని మా పెద్ద పాపకి స్కూల్కి టైం అవుతుందని తనకి స్నానం చేయించి మేము ఫేస్ వాష్ చేసుకొని మిల్క్ అయితే తాగాము. మా చిన్న పాప పాలు తాగుకుంటూ వాటర్ తాగుతుందంట. వాటర్ తీసుకొనికి వెళ్తా అంటుంది, వద్దురా అంటే ఏడుస్తుంది. వాటర్ తాగుకుంటూ పాలు తాగుతుంది డైలీ. తర్వాత మా పెద్దమ్మాయిని రెడీ చేసి తనకి స్నాక్స్ ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. మా పెద్ద పాప కొంచెం అలిగింది స్కూల్కి వెళ్ళను అని చెప్పి. ఆఫ్టర్నూన్ వస్తావురా అని అంటే నేను పోను, ఆడుకుంటా, చెల్లెతో ఆడుకుంటా అని ఏడ్చింది. స్నాక్స్ ఉప్మా అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. పాలు కొన్నే తాగింది. సరే అని రెడీ చేశాను తనని. మా ఆయన మా చిన్నమ్మాయి ఇద్దరు కలిసి తనని డ్రాప్ చేయడానికి వెళ్ళారు. మా చిన్న పాప ఎప్పుడైనా అంగన్వాడికి వెళ్తే లోపలికి రాను అని ఏడుస్తుంది. కానీ వాళ్ళ అక్క వాళ్ళ స్కూల్కి అయితే తనే ముందు వెళ్తుంది. ఒక్కొక్కసారి అయితే ఇంకా క్లాస్ లోపలికి వెళ్ళి కూర్చుంటుంది వాళ్ళ అక్కతో పాటు. మళ్ళీ మేము తీసుకొస్తానేమో ఏడుస్తుంది. మేడం బెదిరిస్తే వస్తుంది. వాళ్ళ మేడం చాలా మంచిది. వాళ్ళ అక్కను డ్రాప్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి అంగన్వాడీ స్కూల్కి అయితే వచ్చాము. వీళ్ళ స్కూల్కి అయితేనేమో రాను అంటుంది లోపలికి. మేడం చాక్లెట్ ఇస్తుందనంటే సరే అని వస్తుంది. మా ఆయన నన్ను అక్కడ డ్రాప్ చేసి మార్కెట్కి అయితే వెళ్ళాడు ఫ్రూట్స్ తేవడానికి. నేను 10 minutesలో అయిపోతుంది అనుకున్నా. మేడం అడిగితే 10 minutesలో అయిపోతుంది అని చెప్పింది. సరే అని వంట చేయకుండానే వచ్చాను. సర్వర్ ప్రాబ్లం వల్ల 11 అయింది అక్కడే. వచ్చాక వంట స్టార్ట్ చేశాను. రైస్ కడుక్కొని రైస్ కుక్కర్లో పెట్టుకున్నాను. తర్వాత వంకాయలు ఉండే కర్రీ చేయడానికి వంకాయలు కట్ చేస్తున్నాను. నేను కట్ చేస్తుంటే మా పాప వచ్చి ఒక్కొక్కటి ఇస్తుంది. ఎంతైనా అమ్మాయిలు ఉంటే అమ్మకి హెల్ప్ చేస్తారు, అబ్బాయిలు ఉంటే డాడీకి హెల్ప్ చేస్తారు. కానీ అమ్మాయిలకి డాడీ అంటేనే ఇష్టము. తొందరగా కట్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేశాను. ఎలా చేశానో చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని 2 tablespoons ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత కట్ చేసిన ఆనియన్స్, కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. తర్వాత సాల్ట్ వాటర్లో వంకాయ పీసెస్ని కడిగి కొంచెం కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పీసెస్ని యాడ్ చేసుకున్నాను. కొంచెం సేపు ఆయిల్లో మగ్గనిచ్చి టమాటోస్ అండ్ కారం పొడి వేసుకున్నాను. మా పాపకి రైస్ పెట్టుకొని బయట తినిపిద్దామని చెప్పేసి వెళ్ళాను. వచ్చేసరికి మొత్తం మాడిపోయింది. నేను స్లిమ్లోనే పెట్టాను అనుకున్నాను, కానీ వచ్చేసరికి మొత్తం మాడిపోయింది. అంతలోనే మా పెద్దమ్మాయి వచ్చింది. ఫోటో అయితే దిగాము. ఇంట్లో కొంచెం పెరుగు చట్నీ మిక్స్ చేసుకొని తిని రెస్ట్ అయితే తీసుకున్నాను. పిల్లలకి అన్నం తినిపించి మళ్ళీ పనులైతే స్టార్ట్ చేశాను. కర్రీ అట్లా అవుతుందని అసలే ఎక్స్పెక్ట్ చేయలేను. నాకు వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. పనులన్నీ చేసుకొని జ్యూస్ స్టాల్ దగ్గరికి వెళ్దామని తొందరగా చేసుకుందామని త్వరగానే స్టార్ట్ చేశాను. కానీ ఈరోజు నల్ల 3:30కే వచ్చింది. ముందుగా బట్టలు అయితే ఉతుక్కున్నాను. ఉతకడం అయిపోకముందే నల్ల అయితే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ కూలర్లో వాటర్ పట్టాను. తొందరగా అయిపోవాలని మోటార్ వేసి వాటర్ పట్టాను. తర్వాత వరండాలో వాటర్ పట్టి తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసుకుని జ్యూస్ స్టాల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని బయట చెట్లున్నాయి, వాటికి కూడా వాటర్ పట్టాను. వాటర్ పట్టి గోడకైతే పట్టుకున్నాను. అక్కడ బట్టలు ఆరేస్తాను. త్వరగా ఎండాలంటే గోడ పైన వేస్తాను. తర్వాత బోళ్ళు తోమడం అయితే స్టార్ట్ చేశాను.
ఫస్ట్ 2 ప్రెగ్నెన్సీస్ కంటే ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. ఫుల్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి కొంచెం వర్క్ చేయగానే. 2 పిల్లలే చాలనుకున్నాం ఫస్ట్. కానీ మా అమ్మ వాళ్ళకి నేను ఒక్కదాన్నే. ఆ ఒక్కళ్ళ బాధ ఏందో నాకు తెలుసు. ఒకరికి తోడు ఒకరు ఉంటారని ఉంచుకున్నాము. మళ్ళీ ఎవరు పుట్టినా సరే కానీ కలిసిమెలిసి ఉంటారు అని చెప్పేసి ఉంచుకున్నాము. కానీ ఈ రోజులల్లో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకటే, మనం పెంచే విధానంలో ఉంటుంది. అమ్మాయిలేం తక్కువ కాదు, అబ్బాయిలేం ఎక్కువ కాదు. షాప్ దగ్గరికి ఇద్దరిని తీసుకొని వెళ్తే మీకు మహాలక్ష్ములు పుట్టిర్రు, మంచిగా కొడుకులే వేస్ట్, బిడ్డలే బెస్ట్ అని అంటారు అందరూ. కానీ ఎంతైనా కొడుకు అంటారు కదా. విలేజ్లో అయితే మా చిన్నమ్మాయి పుట్టినప్పుడు మళ్ళీ బిడ్డనే పుట్టిందా అని ఎగతాళిగా అన్నారు అందరూ. వాళ్ళని చూసుకునేది మేము, పెంచేది మేము, వాళ్ళకెందుకో మాకు లేని బాధ. వాళ్ళ కొడుకులు వాళ్ళని చూడకున్నా కానీ మా కొడుకు ఇట్లా చేస్తాడు, నన్ను పట్టించుకుంటలేడు, మ్యారేజ్ అయిన నుండి అట్లా ఇట్లా అని చెప్తారు. అలాంటి టైంలో అనాలనిపిస్తుంది. కానీ మనకెందుకులే, మనం ఎందుకు అనాలి, వాళ్ళకే అర్థమవుతుందిలే అని వదిలేస్తాను. విలేజ్లో అయితే చాలా ఉంటాయి కొడుకులు బిడ్డలు అనే డిఫరెన్స్. కానీ మనం చేసి పెట్టుకున్నది కాదు కదా కొడుకా బిడ్డనా అని చెప్పి. నాకు కూడా కొడుకు కావాలనే ఉంటుంది. నేను ఎవరికి రాఖీ కట్టలేదు, మా పిల్లలు కూడా ఎవరికి కట్టరు అని బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, కొంతమంది పిల్లలు లేనివారు చాలా బాధపడుతుంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నా సరౌండింగ్స్లోనే మా ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టర్స్కి చాలా అంటే చాలా గ్యాప్, 15 years తర్వాత 20 years తర్వాత పిల్లలు పుట్టారండి. బయట పని అంతా కంప్లీట్ అయింది. ఇంట్లోకైతే వచ్చి బోల్ అయితే సర్దుకున్నాను. గ్యాస్ పైన అయితే తుడుచుకొని ఇల్లు అయితే ఊడ్చుకున్నాను. ఎంత నీట్గా చేసినా కానీ పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి పారేస్తూనే ఉంటారు, మనం ఊడుస్తూనే ఉండాలి. ఎంత ఊడ్చినా మళ్ళీ గంత వేస్తారు. పొద్దున కర్రీ మాడిపోయింది కదా, మా వారికి తెలియదు. ఇంకా తెలిస్తే ఏమంటారో, వీడియో చూస్తే కానీ తెలియదు నేను వంకాయ కర్రీ వండిన మాడిపోయిందని చెప్పేసి. తొందరగా ఊడ్చుకొని మళ్ళీ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కూరగాయలు ఏం లేవు, అప్పుడే పచ్చిమిర్చీలు వచ్చినాయి తీసుకున్నాను. పచ్చిమిర్చి చట్నీ చేద్దామని తీసుకున్నాను. ఫస్ట్ బౌల్ పెట్టుకొని పచ్చిమిర్చీలు వేసుకొని వాటర్ ఎవాపరేట్ అయ్యేదాకా వెయిట్ చేసి 2 tablespoons ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొంచెం తగినంత సాల్ట్, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని వేయించుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి వేయించుకోవాలి. కొంచెం కలర్ మారేంత వరకు వేగితే సరిపోతుంది. నేను వంట చేసిన ప్రతిసారి మా చిన్నమ్మాయి సింక్లో కూర్చోబెట్టమంటుంది. ఇలా వచ్చిందండి ఫైనల్గా. స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. తర్వాత పోపు కోసం ఆయిల్ వేసుకొని కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, ఎండుమిర్చీలు, కల్లేమాకు యాడ్ చేసి కొంచెం లైట్గా పసుపు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా వచ్చింది ఫైనల్గా చట్నీ. ఇప్పుడైతే షాప్కి అయితే వెళ్ళాలి. మా పిల్లలు మా హస్బెండ్ వచ్చి నన్ను షాప్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళారు. వెళ్ళగానే మస్క్ మిలన్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దగ్గరలో ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటే మా షాప్కి రండి, డిస్కౌంట్లో ఇస్తాము జ్యూసు. షాప్ దగ్గరికి వస్తే మైండ్ రిలీఫ్ ఉంటుంది, కానీ ఇంటికి వెళ్ళేసరికి టైర్డ్ అయిపోతున్నాను. ఇంటి దగ్గర ఉంటే గిరాకీ అవుతుందో లేదో అని కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఇక్కడికి వస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. గిరాకీ అయితే కొంచెం టెన్షన్ ఉండదు. ఫైనల్గా మా వారు మా పిల్లలు వచ్చి షాప్ క్లోజ్ చేసుకొని ఇంటికైతే వెళ్ళాము. ఈరోజుకి ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.